ఎవరైనా సంజీవదేవ్ జీవన రీతిని అధ్యయనం చేయదలిస్తే దానిని హిమాలయ పర్యటన వరకు, హిమాలయ పర్యటన తరువాత అని రెండుగా వింగడించి చెప్పడం సమంజసంగా ఉంటుంది. నేడు మనం ముందుగా డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ జీవితంలోని తొలి భాగంలోకి తొంగి చూద్దాం. ఎవరి సంజీవదేవ్? ఈ ప్రశ్న వేసినందుకు పెదవి విరవాల్సినటువంటి పని లేదు. ప్రశ్నించటం మంచిదే. మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే మరీ మంచిది. ప్రశ్న ప్రగతికి మార్గం. ఒక్కోసారి ప్రశ్న వేధించవచ్చు, బాధించవచ్చు. అయినా అది శోధిస్తుంది, బోధిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, సంజీవదేవ్ ఇతరులను ప్రశ్నించగలరు, తమను తాము ప్రశ్నించుకోగలరు. ఇంతకు సంజీవదేవ్ ఎవరు? కళా విమర్శకుడా, కళాకారుడా, సాహిత్యకారుడా, కవి, శిల్ప, చిత్రకారుడా, ఛాయాచిత్రకారుడా, వక్త, దార్శనికుడా, మార్మికవాద, సంస్కృతి సంపన్నుడా, మంచి మిత్రుడా? పై ప్రశ్నలకు విడివిడి సమాధానాలు సరిపోవు. ఆ సమాధానాల సమాహారమే సంజీవదేవ్. సంజీవదేవ్ సౌందర్యోపాసకుడు, జీవన శిల్పి, మహామానవుడు. ఆనందం తన జన్మ హక్కుగా భావించి తాను స్వయంగా దానిని అనుభవించి ఇతరులకు కూడా పుష్కలంగా పంచినటువంటి వాడు. ఆనందం కొరవడిన మానవ జీవితం అడవి కాచిన వెన్నెల అని చెప్పగలిగినవాడు. ఇప్పటి యువతకు సంజీవదేవ్ తెలియదు. అవును, ఆయన ఎలా తెలుస్తాడు? నేడు బ్రతుకొక పరుగు పందెం. అటువంటి పరుగు పందేలకు రసజగత్తుకి చొక్కెదురు. మేము యువకులుగా ఉన్నటువంటి రోజుల్లో తుమ్మపూడి వెళ్ళి రసరేఖ తలుపులు ఎవరు తట్టినా కాంతివంతమైనటువంటి కళ్ళతో, ఆప్యాయత రంగనించినటువంటి చిరునవ్వుతో ఎవరి నుండి స్వాగతం లభించేదో ఆయనే సంజీవదేవ్. అక్కడికి వెళ్ళని వారిని ఆయన లేఖలు పరామర్శించేవి, సునిశ్చిత హాస్యాన్ని పంచేవి, స్నేహాన్ని పెంచేవి. ఆయన వ్యాసాలు అవగాహనను అందించేవి, జ్ఞానాభివృద్ధికి తోడ్పడేవి. ప్రసంగాలు ప్రయోజనకరంగా ఉంటే మార్మికత్వపు ముసుగుల్ని దరిచేరనిచ్చేవి కావు. ఆయన తన స్వీయ చరిత్రని 3 భాగాలుగా వ్రాసుకున్నాడు. వాటికి తెగిన జ్ఞాపకాలు, స్మృతిబింబాలు, గతంలోకి అని పేర్లు పెట్టుకున్నారు. తర్వాత ఆ 3ంటిని కలిపి వారి బంధువుల్లో ఎవరో తుమ్మపూడి అని ఒక సంకలనాన్ని తెచ్చారు. వాటి ఆధారంగా నేను సంజీవదేవ్ జీవన రాగం అనేటటువంటి ఒక అనుసృజనని చేపట్టాను. ఆ కారణంగా ఇప్పుడు నేను మీ ముందు నిల్చున్నాను. ప్రముఖ పేరడీ రచయిత శ్రీరమణ దృష్టిలో సంజీవదేవ్ ఒక కవి సమయం. దేవుజీ సాహిత్యం చెరుకున కాసిన పండు అంటాడు ఆయన. ఆయన కళాకృతులు మంచి గంధపు కొమ్మన పూసిన కుంకుమ పూలు అంటాడు. సంజీవదేవ్ వ్యక్తిత్వం తేనె చిలికిన వెన్న అంటాడు. సంజీవదేవ్ అర్ధశతాబ్దికి పైగా తన నివాసం రసరేఖని, తన గ్రామం తుమ్మపూడిని యావత్ భూగోళానికి ముడివేశాడు. లేఖా సాహిత్యానికి దేవు చేసినంత సేవ మరెవ్వరూ చేయలేదు. ఆయన లేఖలు కేవలం ఉభయ కుశలోపరి ఉత్తరాలు కావు. అవి రసగుళికలు, సరికొత్త సంగతులు, సందేశాలు, సందేహాలకు సమాధానాలు, సంవీక్షణలు, సమీక్షలు, ఆప్తమిత్రుల పలకరింపులు. అలా అవి కొందరికి విందువులుగా, మరికొందరికి మందులుగా పనిచేసేవి. సంజీవదేవ్ బడి చదువులు 7వ తరగతిని దాటిపోలేదు. ప్రకృతిని, దాని నైజాలని పలు భాషలను నేర్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయన్ని డాక్టర్ ఆఫ్ లెటర్స్తో సత్కరించింది. సంజీవదేవ్ వక్తృత్వం జలపాతంలా దుమికేటటువంటిది కాదు. అది
మంచు కురిసినంత సౌమ్యంగా మాట్లాడటం ఆయన బాణిగా నిలిపింది. తర్కంతో కలగలిపి చతుర్లాడటం ఆయన వాణిలో అంతర్భాగమైంది. అందువల్లనే ఆయన ప్రాక్టికల్ జోక్స్ ఎన్నో బాగా పేలేవి. కవులు పెద్దయ్యాక పరిచయమయ్యే బాల్యమిత్రులు అని ఒక కవి అన్నాడు. కానీ సంజీవ్ దేవ్ నాకు బాల్యంలోనే పరిచయమైన పెద్ద మిత్రుడు అని తమ పరిచయాన్ని ప్రారంభిస్తారు వాడ్రేవు చెనబీరభద్రుడు గారు. వీరిరువురు తొలిగా లేఖల ద్వారా పరిచయం అయ్యారు. సంజీవ్ దేవ్ నుండి అందుకున్న తొలి జాబు ముత్యాల కోవలాంటి అక్షరాలతో మురిపించింది. ప్రేమతో పలికిన స్పందన మైమరిపించింది. ఉత్తరం అందుకున్న చెనబీరభద్రునికి కాళ్ళు నేల మీద ఆనలేదు. పూర్వకాలపు గ్రీసులో ప్లేటోలాగా, చైనాలో చువాంగ్ మేచేలాగా, ఆధునిక ఫ్రాన్స్లో రూసోలాగా, అమెరికాలో ఎమర్సన్ లాగా, భారతదేశంలో ట్యాగోర్ లాగా సోదర సమాజానికి ఒక కొత్త ఎరుక కలిగించటానికి ప్రయత్నించాడు. చాలా ఏళ్ల తరువాత నేను తైత్తరీయ ఉపనిషత్తు చదివినప్పుడు సంజీవ్ దేవ్ నాకు చిన్నప్పటి నుండి నూరిపోసిన సారాంశం అదేనని తెలుసుకున్నానంటాడు ఆయన. సంజీవ్ దేవ్ తాను చూచిన ప్రతి మనిషిలోనూ ఒక స్నేహితుడిని వెతుక్కునే మానవత్వం ప్రతిఫలించింది. ఏమి కోరుకున్నాడు ఆయన అంటే మనుషులను కోరుకున్నాడు. వాళ్లతో కలిసిమెలిసి జీవించటం కోరుకున్నాడు. వాళ్లతో తన అస్తిత్వానందాన్ని ఇతరుల అస్తిత్వానందంతో మేళవించుకొని సంగీతమయం కోరుకున్నాడు. ఆయన గొప్ప రసవేత్తలతో, కళాకారులతో చెలిమి చేశాడు. ఆయన వాళ్లతో చెలిమి కోసం ఎంతగా ఉబలాట పడ్డాడు, సామాన్య మానవుల చెలిమి కోసం కూడా అంతే ఉబలాట పడ్డాడని తేల్చి చెప్పారు. సంజీవ్ దేవుకి రంగుల రహస్యం తెలుసు, లయ విన్యాసం తెలుసు. అందువల్లనే ఆయన వ్యాసం రాసిన అందులో నుండి రంగుల సంగీతం వినిపించేది. సంజీవ్ దేవ్ స్నేహాన్ని జీవితం పొడుగునా కాపాడుకున్నాడు. ప్రతి అనుబంధాన్ని గులాబీలా ఒక గాజు పాత్రలా సున్నితంగా భావించి భద్రంగా కాపాడుకున్నాడు అంటూ మురిసిపోతాడు ఆయన. ఆయన చివరగా ఏమంటారంటే, ఒక మనిషి సంజీవ్ దేవ్ కావాలంటే అతడి మానసిక ఆరోగ్యం, సంవేదనాత్మక హృదయం, రసమయ దృష్టి 3 ఉండి తీరాలని. సంజీవ్ దేవ్ ఒక విశ్వ విలక్షణ సమదర్శి. ఏ వాదాలతో వివాదాలతో పని లేకుండానే స్వేచ్ఛామయ జీవనానికి, శాంతిమయ జీవనానికి నిర్మల నిసర్గ నికుంజాన్ని నిర్మించుకొని ఆచరణాత్మక ఆదర్శ కాంతుల్ని ఒప్పుకొని మతం కన్నా మానవుడే మిన్నని నమ్మిన సంపూర్ణ మానవుడు సంజీవ్ దేవ్. కాలం గుండెల్లో ప్రేమ పంటల్ని పండించి జీవన్మరణాల రహస్యాల ఛేదనలో భాగంగా దార్శకునిగా మారిన సంజీవ్ దేవ్ జీవితం కాంతిమయమైతే మరణం ఆనందమయమవుతుందన్న జీవన తత్వాన్ని అందించినవాడు. అనుభూతుల్ని విమర్శనాత్మకంగాను, ఆలోచనల్ని సృజనాత్మకంగాను, అనిర్వచనీయ భావుకత్వంతో, అద్వితీయ శైలీ విన్యాసంతో ప్రకటించినటువంటి రసైక జీవి, జీవన శిల్పి సంజీవ్ దేవ్. ఈయన కృషి అంతా స్వయం కృషే. సాహిత్యాన్ని, కళను, మానవ జీవితాన్ని పాత కొత్తల మేలుకలయికగా మలుచుకొని మందహాసం చెరగని సుందర జీవనయానాన్ని కొనసాగిస్తూ మనందరికీ మధ్య మార్గాన్ని పంచిన జ్ఞాని సంజీవ్ దేవ్. పేదరికం, అనారోగ్యం అటువంటివి లేని ఒక స్వేచ్ఛామయ సమభావ సమాజావిష్కరణను స్వాగతించిన వాడు సంజీవ్ దేవ్. ఇటువంటి సమతుల్య భక్తను సాధించిన ఈయన బాల్యంలోకి మనం ఒకసారి తొంగి చూద్దాం. సంజీవ్ దేవ్ పెరిగి పెద్దవాడైన తర్వాత ఎంతటి మర్యాదస్తుడో చిన్నతనంలో అంతటి చిలిపి చింతకాయ. కనిపించిన పింగాణి గిన్నెలు, అత్తరు సీసాలు పగలగొట్టడం అదొక ఆనందం. ఎండలో వేసిన పరుపులకు, దిండ్లకు నిప్పంటించడంలో ఆయన నేర్పరి.
ఊళ్ళోకి ఎలుగుబంట్లు సాయిబులు వచ్చిన, బొమ్మలాట్ల వాళ్ళు వచ్చిన, వీధి భాగవతులు వచ్చిన, గారడి వాళ్ళు వచ్చిన, బుడబుక్కల వాళ్ళు వచ్చిన, పంబల వాళ్ళు వచ్చిన, పాముల వాళ్ళు వచ్చిన బడికి ఎగనామే. ఈయనకు అమ్మంటే ఎంత ఇష్టమో చూడండి. నిమ్మంటే నాకు ఇష్టం, దానిమ్మంటే నాకు ఇష్టం, బొమ్మంటే నాకు ఇష్టం, లేని అమ్మంటే నాకు ఇష్టం అంటాడు. అమ్మ చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తున్నారు. అయినా సంజీవుడికి ఏడుపు రాలేదు. ఎవరన్నా ఏడుస్తుంటే ఈయనకు ఏడుపు వచ్చేది కాదు. ఎవరు ఏడవనప్పుడే ఈయన ఏడవగలిగేవాడు. అమ్మ పోయింది. చెల్లిలో అమ్మను చూసుకుందామంటే చెల్లి కూడా పోయింది. అమ్మ చెల్లి లేని అమ్మమ్మ గారిల్లు ఒక శోకసందనంగా మారిపోయింది. ఈయనకు అక్షరాభ్యాసం జరిగింది. అక్షరాలు చదవటంలోనూ రాయటంలోనూ ఒక ఆనందం జనించింది. అక్షరాలు సంగీతంలా వినిపించేవి, బొమ్మల వెలే కనిపించేవి. అక్షరాల వంపులు నాట్యం చేస్తున్నట్లు గోచరించేవి. పండుగలు ఎన్ని వచ్చిపోతున్నా సంజీవదేవుకి బాగా నచ్చిన పండుగ దీపావళి. సంజీవదేవు చదువు సరిగా సాగనీయని వేడుకలు, వ్యామోహాలు, సందడులు, సమారోహాలు ఆ ఊళ్ళో ఎన్నెన్నో. డోలు మీద దెబ్బ పడిన, సన్నాయిలో రాగాలోపన వినిపించిన చేతిలోని పుస్తకం క్రింద పడిపోయేది. అరికాళ్లకు దురద వేసేది. గుండె దడగా కొట్టుకునేది. బండి మీద, బడిలోని పంతుళ్ల మీద అనంతంగా కోపం వచ్చేది. బడిలో పాఠం బాగానే ఒప్పు చెప్పేవాడు. పంతుళ్ళ కోపానికి గురి కాలేదు సంజీవదేవు. క్రియాపదాలని 3 కాలాల్లోకి మార్చి చూపటంలో ఆయనకు ఒక ప్రత్యేక ఆనందం ఉండేది. అది గమనించినటువంటి హెడ్ మాస్టర్ గారు, నీవు త్రికాలజ్ఞుడు అని అనేశారు. దేవుడు, దేవాలయాల విషయంలో ఆయన మనసులోని మాట ఆ లేత వయసులో వేదాద్రి పర్యటన సందర్భంగా మనకు తెలిసిపోతుంది. దేవాలయంలోకి వెళ్ళాను. ఆ వెళ్ళడంలో ప్రధానోద్దేశం పులిహార తినాలనే కానీ దేవుని విగ్రహాన్ని చూడాలని కాదు. అప్పటికీ దేవుని గురించి, దేవుని విగ్రహాల గురించి కొన్ని భావాలు నాలో ఏర్పడ్డాయి. స్వామి దయానంద చూస్తుండగానే శివాలయంలోని శివలింగం మీద ఎలుకలు పరిగెత్తటాన్ని చూచి దయానంద విగ్రహారాధన మీద నమ్మకాన్ని పోగొట్టుకున్నట్లే ఈయన కూడా ఆ కథ విన్న పిమ్మట అటువంటి వాటిపై నమ్మకం ఏర్పడటం కష్టమయ్యింది. 12 సంవత్సరాల వయసులోనే సంజీవదేవుకి అన్ని వయసుకు మించిన ఆలోచనలే. భార్యలు చనిపోయిన భర్తలు తిరిగి వివాహాలు చేసుకోవడం, అటువంటి అవకాశం భార్యలకు లేకపోవడం చిత్రంగా కనిపిస్తే, అంతకంటే దారుణంగా కనిపించే సతీ సహగమనాన్ని గురించి వారి కోటలో బాబు ఆయనకి చెప్తూ ఉండేవాడు. ఆ 12 ఏళ్ల వయసులో కోనాయపాలెం నుండి తుమ్మపూడికి అమ్మ లేకుండా వచ్చినటువంటి సంజీవదేవుకి జీవితం అంతా కొత్తగా కనిపించసాగింది. ఎన్నెన్నో అనానుకూలతలు తరువాత కాలంలో తన జీవితంలోకి తొంగి చూసుకుంటే ఆయనకు అనిపించిందేమంటే, బాహ్య జీవితం బంధనామయమైతే ఆంతరిక జీవితం కల్పనామయం అవుతుందని. భౌతిక జగత్తులో అందని ఆనందం భావ జగత్తులో అందసాగుతుందని పెదనాన్న చిన వెంకట కృష్ణయ్య గారి ప్రత్యేక శ్రద్ధ కూడా ఆయనకి లభించింది. ఆయన కారణంగా జిడ్డు కృష్ణమూర్తి మీద అనురక్తి ఏర్పడింది. ఆయన శాంతినికేతనం, రవీంద్రుడు, కలకత్తా, జగదీష్ చంద్రబోస్, పుదుచ్చేరి, అరవింద ఘోష్ వంటి విషయాలు వివరించి చెప్పేవారు. ఆయన గ్రంథాలయ పుస్తకం దేవేంద్రనాథ్ ఠాగూర్ స్వీయ చరిత్ర, అందులోని హిమాలయ పర్యటనల వర్ణన సంజీవదేవుని పరవశింపజేసింది. ఒకరోజు 102 డిగ్రీల జ్వరంతో బడి నుండి ఇంటికి వచ్చిన సంజీవదేవు తిరిగి బడి ముఖం చూడలేదు. 6వ తరగతే ఆయన జీవితంలో చదివిన ఆఖరు తరగతి. అప్పుడే ఆయన మద్రాసుకు పయనమయ్యాడు తమ పెద్దనాన్నగారితో కలిసి. ఆ మద్రాసు ప్రయాణం, ప్రత్యేకించి అడయారు సందర్శనం, జిడ్డు కృష్ణమూర్తితో స్వల్ప పరిచయం తనని ఎంతో ఎత్తుకెత్తిందని భావించాడు. ఇదంతా 14 ఏళ్ల వయసులోనే.
ఇక సంగీతం విషయానికి వస్తే అన్నింటికీ మించి మురళి సంజీవదేవుని మురిపించేది. ఫ్లూట్ తెప్పించి సాధన చేశారు. అది పిల్లార గీతాల వద్దే నిలిచిపోయింది. 15 ఏళ్ల వయసుకే తుమ్మరుకోట వెంకటకృష్ణ శర్మ గారు హిందీ బోధించసాగారు. శర్మ గారితో పరిచయం సుధాధారగా మారింది. హిందీ గ్రంథం సింహగడ విజయ్ చదువుతుంటే వీరరసంతో హృదయం ఓతప్రోతమైంది. ఇంతలో స్వామి సత్యదేవ్ రచించిన మేరీ కైలాస్ యాత్ర అనే గ్రంథాన్ని చదివి భద్రంగా దాచుకున్నాడు. తాము చదివే ఆంగ్ల మాసపత్రిక ప్రబుద్ధ భారత్ కార్యాలయం హిమాలయ ప్రాంతాల్లోని మాయావతిలో ఉండేది. అది అల్మోరా జిల్లాలో ఉంది. దాని సంపాదకుడు పవిత్రానందతో ఆంగ్లంలో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపి అక్కడికి చేరుకునేందుకు అనుమతిని సంపాదించుకున్నాడు. అక్కడికి చేరుకోవటం ఎలా, డబ్బు ఏది? వెంటనే కోనాయపాలెంలోని అమ్మ నగలు గుర్తుకొచ్చాయి. ఈ పవిత్ర కార్యం నిమిత్తమే అమ్మ తన నగలను అక్కడ వదిలింది అని అనుకున్నాడు. ఆ మంచి పనికి ఈ నగల్ని వాడుకోవాలనుకున్నాడు. అమ్మ నగలతో తుమ్మపూడికని ప్రయాణమయ్యాడు. మధ్యలో ఈ స్వీట్ 16 ఎక్కించుకుని గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ బెజవాడ నుండి ఉత్తర దిశగా సాగిపోయింది. మరి సంజీవదేవ్ విజయవాడ నుంచి దక్షిణ దిశగా సాగితే గాని తుమ్మపూడి చేరుకోలేడు. దాదాపు 1500 మైళ్ళ ప్రయాణం మాయావతికి చేరుకున్నాడు సంజీవుడు. అక్కడ రామకృష్ణ మిషన్కు చెందిన స్వామీజీలు ప్రత్యేక శిక్షణ పొందుతారు. మార్గమధ్యంలో మహాకవి మైథిలీ శరణ్ గుప్తను కలుసుకోవడం కుదరలేదు, కానీ మరి సుప్రసిద్ధ కథాశిల్పి ప్రేమ్చంద్ను కలుసుకోవడం జరిగింది. అక్కడ నుండి చిత్తశాంతి, జ్ఞానకాంతి ఆవరించినట్లుండే ఆల్మోరా ప్రాంతానికి చేరుకొని ఆ పైన మాయావతి చేరుకున్నాడు. అక్కడే ఆంగ్ల మాసపత్రిక ప్రబుద్ధ భారత అంటే ఎవాకెండ్ ఇండియా సంపాదకీయ కార్యాలయం ఉంది. ఆ సుదీర్ఘ ప్రయాణానికి గమ్యం అదే. మాయావతిని చేరుకున్న సంజీవదేవును ఆ పత్రిక సంపాదకులు స్వామి పవిత్రానంద వాత్సల్యంతో ఆశ్రమంలోకి తీసుకెళ్లారు. అక్కడ తర్ఫీదు పొందే స్వామీజీలు అటు పాశ్చాత్య సంస్కృతిని ఇటు భారతీయ సంస్కృతిని బాగా జీర్ణించుకున్న విద్వాంసులు. వినిర్మల పారదర్శక శరత్కాలంలో ఆ సుందర హిమాలయ ప్రకృతిలో దీప్తిమంతమైన సంస్కృతి పరుల మధ్య నివసించటం సంజీవదేవుకు అలౌకిక ఆనందాన్ని ఇచ్చేది. ఆ ప్రాంతాన్ని, ప్రకృతిని విశ్వ సంస్కృతికి లీలానికేతనంగా భావించారు ఆయన. ఉదయం ఉపాహారం తర్వాత అక్కడి వారంతా ఎవరి గదిలో వాళ్ళు ధ్యానం చేసుకునేవాళ్ళు. సంజీవదేవుకి అటువంటి ఆధ్యాత్మిక విధులు లేవు. అందువల్ల దూరంగా కనిపించే ధవళ హిమ శిఖరాల్ని తిలకిస్తూ గడిపేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళందరిది కళ్ళు మూసిన ధ్యానం అయితే నాది కళ్ళు తెరిచిన ధ్యానం అంటాడు సంజీవదేవ్. అక్కడ సంజీవదేవ్ అందరిలోకి చిన్నవాడు. ఈ చిన్న తమ్ముడు పెద్ద అన్నల నుండి మంచి మంచి ఆలోచనలకు ప్రశంసల్ని అందుకునేవాడు. అక్కడ ఉన్న సమయంలోనే ఫ్రెంచి భాష, తర్కశాస్త్రం, పరాతత్వశాస్త్రం, సౌందర్యతత్వశాస్త్రం, జ్ఞానమీమాంస, సత్తా విజ్ఞానం వంటి పాశ్చాత్య తాత్విక విధానాలతో సంజీవదేవ్ సన్నిహిత పరిచయం ఏర్పరచుకోసాగాడు. మరి అటువంటి అధ్యయనం సంజీవదేవ్కి ఆ లేత వయసులో కొంత అభిరుచిని పెంచేదిగా, కొంత ఎండుదనాన్ని పంచేదిగా ఉండేది. మాయావతికి వచ్చిన తరువాత కవితలు కూడా వ్రాయటం ప్రారంభించాడు సంజీవదేవ్. హిమాలయ ప్రకృతిలో ఎంతటి సౌందర్యం ఉన్నదో అక్కడి ప్రజల జీవితాల్లో అంతటి దారిద్ర్యము, వ్యాధులు, నిరక్షరాస్యత, దుర్వ్యసనాలు ఉన్నాయని గ్రహించాడు సంజీవదేవ్. ఆ హిమాలయాల్లోని ఆస్కోట వరకు ఒక పర్యాయం ప్రయాణం సాగించాడు. అక్కడి రాజకుటుంబం వారు హిందువులు. వారి కులదైవం శ్రీశైల మల్లికార్జునుడు. శ్రీశైల మల్లికార్జున దేశం నుండి వెళ్ళినటువంటి సంజీవదేవ్కి అక్కడ ఎటువంటి ఆదరణ లభించి ఉంటుందో మనం ఊహించుకోగలం. అక్కడ ఒక వారం గడిపి మాయావతికి చేరుకునే సమయానికి అక్కడికి 2 నడి వయసు అమెరికన్లు వచ్చి ఉన్నారు. వారిలో ఒకరు
మనోవైజ్ఞానికులు. రెండవ వారు గ్రంథకర్త. వారు సంజీవదేవులోని విశ్వజనీన దృష్టిని గమనించి, నీవు ఈ చిన్న వయసు నుంచే విభజించి చూడటం కాక కలిపి చూడటం నేర్చుకోవాలని హితవు పలికారు. అటువంటి విద్యను సంజీవదేవ్ తరువాత కాలంలో ఎందరికి అందించి ఉంటారో. ఆ సమయంలో సంజీవదేవ్ అపరోక్షానుభూతి అనే దానిని అధ్యయనం చేయసాగాడు. ఇటువంటి క్లిష్ట విషయాలు అధ్యయనం చేసినప్పుడు అలసట కలిగితే బెంగాలీ మాసపత్రికల్లోని చిత్రాలను చూసేవాడు. కవితల్ని, కథల్ని, నాటికల్ని చదివేవాడు. అవి సంతోషాన్ని ఇవ్వకుంటే విషయాల నీలాకాశంతో దూరాన తెల్లగా ప్రకాశించే హిమగిరి శిఖరాల్ని వీక్షిస్తూ గడిపేవాడు. అప్పుడు కూడా సంతోషం తగ్గినట్లు అనిపిస్తే నా అంతర్జగత్తులోకి చూసుకుని ఆనందించేవాడిని అని చెప్పాడు. కొత్త విషయం ఏదైనా అధ్యయనం చేసినప్పుడు దాని గురించి మనసులో చర్చించుకుని ఆ విషయాన్ని స్మృతిఫలకం మీద కనుపంచని లిపిలో లిఖించడం తప్ప ఆ విషయంపై నోట్స్ రాసుకోవడం అనేది ఆయన ఎరుగడు. అటువంటి ధారణాశక్తి కలిగి ఉండేవారు సంజీవదేవ్ అంత పిన్న వయసులోనే. రవీంద్రుని 70వ సంవత్సర దినోత్సవం సందర్భంగా 1930లో ప్రచురించిన గోల్డెన్ బుక్ ఆఫ్ ట్యాగోర్ అనే గ్రంథాన్ని అక్కడి గ్రంథాలయంలో మొదటిసారిగా చూచారు. ఆ పుస్తకం గంభీరమైన వ్యాసాలతో, మనోజ్ఞమైనటువంటి వర్ణ చిత్రాలతో నిండి ఉంది అని అనిపించింది. వాటిలో నందలాల్ బోస్ సృజించినటువంటి గ్రామ కుటీరాలు అనే చిత్రం సంజీవదేవ్ని బాగా ఆకట్టుకుంది. కన్ను మూసినా తెరిచినా ఆ చిత్రమే ప్రత్యక్షం. ఒకరోజు ఆ చిత్ర రచన గావించిన అసిత్ కుమార్ హాల్దార్కు బెంగాలీలో జాబు రాయడం, 5-6 రోజుల్లోనే జవాబు రావడం జరిగాయి. అంత చక్కని జవాబు అంత మంచి కాగితం మీద రావడం సంజీవదేవ్ను ఆకర్షించింది. మున్ముందు అటువంటి ఉత్తరాలు ఇతరులకు సంజీవదేవ్ రాయటానికి అది ప్రేరణగా నిలిచి ఉంటుంది. అసిత్ కుమార్ హాల్దార్ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మేనకోడలి కుమారుడు కనుక విశ్వకవికి మనుమడు. లక్నోకు రమ్మని వ్రాశారు. అప్పుడు అక్కడికి వాళ్ళ తాతగారు లక్నో వస్తున్నారని తెలియజేశారు. సంజీవదేవ్ ఆనందానికి హద్దులు లేవు. రవీంద్రుడు లక్నో వచ్చారు. ఆయన్ని వీళ్ళు అతిథి గృహంలో కలిశారు. రవీంద్రుడు సంజీవదేవ్ కొన్ని నిమిషాల పాటు బెంగాలీలో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. తరువాత సంజీవదేవ్ రవీంద్రుని బెంగాలీ కవితల్ని చదివి వినిపించాడు. ఒక వంగేతరుని నోటి వెంట స్వీయ వంగ కవితల్ని విని విశ్వకవి అమితానందం పొందాడు. రవీంద్రుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం చాలా సుందరమైనటువంటి ప్రదేశంలో ఉందని కొనియాడాడు. తాను మరణించిన తరువాత శాంతినికేతనాన్ని జీవింపజేసే కర్తవ్యం సంజీవదేవ్ వంటి యువకుల మీదే ఉందన్నారు. కవిగా జీవించగలిగితే చాలదు, మనిషిగా జీవించగలిగితేనే కవిగాను జీవించినట్లు అని చెప్పారు. అందువల్లనే సంజీవదేవ్ జీవితాంతం మనసున్న మనిషిగా, హృదయమున్న జీవిగా జీవించారు, స్పందించారు. లక్నోలో సంజీవదేవ్కు నీరజ స్నేహం లభించింది. ఆమె సంజీవదేవ్ కన్నా 1 సంవత్సరం పెద్ద. మాయావతిలో స్త్రీలను కూడా నివసించనిస్తే ఆమె అక్కడ ఆనంద సాధనలో గడపాలనుకుంటున్నది. నివృత్తి ప్రవృత్తి మార్గాన్వేషణలో అశాంతికి ఆలవాలమైన ఆలోచనలతో ఆ రాత్రి గడిచింది. సంజీవదేవ్ అవివాహితునిగా ఉండిపోవాలనే నిర్ణయానికి వచ్చాడు. నీరజ అటువంటి నిర్ణయానికి అంతకు ముందే వచ్చేసింది. వియోగ సంయోగాలు రెండూ తాత్కాలిక కల్పితాలేనని, మనిషి సంయోగ వియోగాలకు అతీతుడుగా ఉన్నప్పుడే నిజమైన ఆనందాన్ని పొందగలడని, ఆకాశపు నీలి ముసుగు నిరంతరం మానవుల్ని సంయోగంతో కప్పిపుంచుతుందనే విశ్వాసాన్ని ప్రకటిస్తూ తుమ్మపూడికి ప్రయాణం కట్టాడు సంజీవుడు.